కవిత బెయిల్ పిటిషన్పై మూడో రోజు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. లిక్కర్ పాలసీ కేసులో చాలా మంది నిందితులకు కోర్టులు బెయిల్ తిరస్కరించాయని తెలిపారు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ అన్ని కోర్టులు తిరస్కరించిన విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఇండో స్పిరిట్స్ కంపెనీ 192 కోట్ల మేర లాభం పొందినట్లు తెలిపారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. లిక్కర్ వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా జీఓఎంఎస్ సిఫార్సులు లేకుండా కమిషన్ రేట్లు 5 నుంచి 12% పెంచినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈడీ తరపు లాయర్. కవిత బెయిల్ పిటిషన్పై మూడో రోజు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. లిక్కర్ పాలసీ కేసులో చాలా మంది నిందితులకు కోర్టులు బెయిల్ తిరస్కరించాయని తెలిపారు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ అన్ని కోర్టులు తిరస్కరించిన విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఇండో స్పిరిట్స్ కంపెనీ 192 కోట్ల మేర లాభం పొందినట్లు తెలిపారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. లిక్కర్ వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా జీఓఏఎం సిఫార్సులు లేకుండా కమిషన్ రేట్లు 5% నుంచి 12% పెంచినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈడీ తరపు లాయర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అందించడానికి. శిరీష్, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు కీలకమైన వాదనలు జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఇంకా వాదనలన్నింటి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఈరోజు వాదనలన్నింటి కూడా ముగిసే అవకాశం కూడా ఉంది. గత 2 రోజుల నుంచి కూడా సుదీర్ఘంగా వాదనలన్నింటి కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ ఈడీ దాఖలు చేసిన కేసులో తనకు బెయిల్ అనేది ఇవ్వాలని చెప్పేసి కవిత దాఖలు చేసిన పిటిషన్పై వాదనలన్నింటి కూడా జరుగుతున్నాయి. ఇందులో కనుక చూసినట్లయితే సెక్షన్ 19 కింద కవితను చట్టబద్ధంగానే అరెస్ట్ చేశామని చెప్పేసి ఈడీ తన యొక్క వాదనలలో వినిపించడం కూడా జరిగింది. అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి పసలేదనే విషయాన్ని కూడా కోర్టుకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో క్విడ్ ప్రోకో అనేది కూడా జరిగిందనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ప్రధాన ఆరోపణ. మొత్తం మీద కూడా ఈ పాలసీని సౌత్ లాబీకి అనుకూలంగా మార్చడం ద్వారా దాదాపు 581 కోట్ల రూపాయలను హోల్సేల్ వ్యాపారులు సంపాదించారనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన యొక్క విచారణలో వెల్లడైన వాస్తవాన్ని కూడా కోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. అయితే హోల్సేల్ డీలర్లకు ఇచ్చే కమిషన్ ఏదైతే ఉందో దాన్ని 5% నుంచి ఏకంగా 12%కి పెంచిన విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద కూడా ఈ కమిషన్ 5 నుంచి 12%కి పెంచడం వల్ల ప్రజలకు ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో నష్టం అనేది కూడా వాటిల్లింది. 7% అదనంగా లబ్ధిని హోల్సేల్ డీలర్లకు ఈ పాలసీని వాళ్ళకు అనుకూలంగా మార్చి కట్టబెట్టారనేది కూడా ఇందులో ప్రధానంగా ఈడీ చేస్తున్న వాదన. అయితే ఈ పాలసీలో ఇండో స్పిరిట్స్కు మేజర్ షేర్ అనేది కూడా దక్కిందనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తోంది. అయితే పాత పాలసీని పక్కన పెట్టి కొత్త పాలసీని పూర్తిగా సంపాదన కోసమే తీసుకురావడం అనేది కూడా జరిగిందనే విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. ఈ పాలసీని కొత్త పాలసీని తీసుకురావడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. దీని ద్వారా హోల్సేల్ వ్యాపారులతో పాటుగా ప్రభుత్వానికి కూడా లబ్ధి అనేది కూడా చేకూరిందని చెప్పేసి కూడా అంటే ప్రభుత్వానికంటే ప్రభుత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూరిందనేది కూడా ఇక్కడ ఈడీ యొక్క ప్రధాన వాదన. అయితే విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిల్లై వీళ్ళిద్దరు కూడా కథ నడిపారు. వీళ్ళిద్దరూ సౌత్ గ్రూప్ తరపున, అదేవిధంగా విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ఇటు ఢిల్లీ ప్రభుత్వం తరపున కూడా చర్చల్లో కూడా పాల్గొన్నారు. అయితే విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతోటి సమావేశాలన్నింటి కూడా ఏర్పాటు చేశారు. తద్వారా తను అసాధారణ లాభాలన్నింటి కూడా గడించినట్లుగా తమ విచారణలో వెల్లడైందనే విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. బలవంతంగా మాధవ్ డిస్ట్రిబ్యూటర్ను ఈ రేసు నుంచి కూడా పక్కకు తప్పించిన విషయాన్ని కూడా విజయ్ నాయర్ చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కు ఇప్పటివరకు కూడా బెయిల్ అనేది కూడా దక్కలేదు కాబట్టి ఇటు కవితకు కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఈడీ వాదిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి తమకు అనుకూలంగా పాలసీని మార్చినందుకు 100 కోట్ల రూపాయల లబ్ధిని ఇటు సౌత్ గ్రూప్ చేకూర్చిందనేది కూడా ఈడీ యొక్క ప్రధాన ఆరోపణ. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలకమైన స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ను మాగుంట శ్రీనివాసులు రెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటరియట్లో కలిసిన విషయాన్ని కూడా ఈడీ ఇందులో ప్రధానంగా ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే కవితను కలవాలని చెప్పేసి కేజ్రీవాల్ తనకు చెప్పిన విషయాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డి ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం
వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగా కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా కవితను కలిసినప్పుడు 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తామని చెప్పేసి ఆమె హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఈడీ చెప్పడం కూడా జరిగింది. అయితే 25 కోట్ల రూపాయలు కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట శ్రీనివాసరెడ్డి చెల్లించారు. తద్వారా ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఆయన వాటా అనేది కూడా పొందారనేది కూడా చెప్తూనే సమీర్ మహేంద్రకు 33%, మాగుంట శ్రీనివాసరెడ్డి 33%, కవిత 33% వాటాలను ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో తీసుకోవడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్లో దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నిటి కూడా దొరికినట్లుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. మాగుంట రాఘవ అప్రూవర్గా మారిన తర్వాత విషయాలన్నింటినీ కూడా ధృవీకరించినట్లుగా కూడా కోర్టుకు చేర్చారు. మొత్తం మీద కూడా ఈడీ తరపున వాదనలన్నింటి కూడా ముగిశాయి. రిజైండర్ వాదనలన్నింటి కూడా ఎల్లుండి లిఖితపూర్వకంగా ఇస్తామని చెప్పేసి కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా తెలియజేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ కేసులో ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై తీర్పును మే 6న వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఈడీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే వాదనలన్నింటి కూడా కంప్లీట్ అయ్యాయి. కవిత ఈడీ కేసులో బెయిల్ కోసం మే 6వ తారీఖు వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సురేష్.